బ్రో ఈ వీడియోకి బ్రో ఏం చెప్పకూడదో చెప్పావు, ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్పు బ్రో అని చెప్పి చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం బ్రో ఫస్ట్ థింగ్ మీరు రేలంగి మావేలాగా ఎప్పుడో స్మైల్ పెట్టుకోవాలి ఫేస్లో. మరి దానివల్ల ఏమవుతుందంటే మీరు కాన్ఫిడెంట్గా కనబడతారు అన్నమాట. దానికోసం మరీ ఎక్కువ చేయకూడదు, దొరికిపోతారు. ఆ తర్వాత ఆటవాడు మీకోసం బయట వెయిట్ చేస్తున్నట్టు, పొద్దున్న నేచురల్ కాల్స్ మీరు కంప్లీట్ చేయకుండా వచ్చినట్టు ఫాస్ట్ మాట్లాడకూడదు, స్లోగా మాట్లాడదు. నెక్స్ట్ ఏంటంటే నెగోషియేషన్లో ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ ఏది చెప్పకూడదు. మిమ్మల్ని చెప్పమని వాడు అడిగినప్పుడు మీరేం చెప్పాలంటే ఐఎమ్ ఫ్లెక్సిబుల్ ఆన్ ద కంపెన్సేషన్, ఐ వుడ్ లైక్ టు నో వాట్ ఈస్ ద బడ్జెట్ రేంజ్ ఫర్ దిస్ రోల్ ఫ్రమ్ యువర్ సైడ్. ఒకవేళ హెచ్ఆర్ ఇవన్నీ కాదు వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ అని అడిగినప్పుడు బేస్డ్ ఆన్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ మార్కెట్ స్టాండర్డ్స్ ఏ కాంపిటేటివ్ రేంజ్ వుడ్ బి అప్రోప్రియేట్. వాట్ రోల్ హ్యాస్ కంపెనీ అలోకేటెడ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళని క్వశ్చన్ అడగాలి. ఒకవేళ హెచ్ఆర్ బ్రో జస్ట్ టెల్ మీ ద ఫిగర్ అంటే దానికి మీరు బేస్డ్ ఆన్ మై కరెంట్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ మై ఎక్స్పీరియన్స్ లెవెల్ ఐ హ్యావ్ డన్ ఎ రీసెర్చ్ ఫ్రమ్ మై హ్యాండ్ త్రూ Glassdoor, Ambition Box, etc. Professionals in my level are typically in the range of చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఒకవేళ తక్కువ చెప్తే అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఐ అప్రిషియేట్ ద ఆఫర్ బట్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ ద వాల్యూ ఐ బ్రింగ్ టు ద టేబుల్ ఈస్ డిఫరెంట్ అండ్ ఐ నో technologies and I also extensively worked on technology and I have saved $30,000 for the company in my last organization. With the impact I can create, I can help the team to achieve faster with my experience. So is there any flexibility that we can move closer to అమౌంట్? ఇది చెప్పాక మీరు నోటి మీద వెళ్ళేసుకొని సైలెంట్గా ఉంటుంది. మిమ్మల్ని మీరు ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే నెగోషియేషన్లో మీకు మార్కులు కట్టు. ఇలాంటప్పుడు హెచ్ఆర్లు ఏం చేస్తారంటే ఐఎమ్ సారీ ద బడ్జెట్ ఈస్ ఫిక్స్డ్, ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్, ద ఆర్గనైజేషన్ హ్యాస్ ఫిక్స్డ్ ద బడ్జెట్ అని చెప్పి ఒకటి వేస్తారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే అండర్స్టూడ్ ఇన్ దిస్ కేస్ ఈజ్ దేర్ రూమ్ ఫర్ పర్ఫార్మెన్స్ బేస్డ్ రివిజన్ ఆఫ్టర్ 6 months అని అడగాలి. లేకపోతే కెన్ వి డిస్కస్ అబౌట్ ద జాయినింగ్ బోనస్ ఆర్ అడిషనల్ బెనిఫిట్స్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ అనాలి. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి బ్రో. ఇంతసేపు నెగోషియేషన్ చేసిన తర్వాత ఏది లేకపోతే టైం వేస్ట్. లాస్ట్లో అలా వెళ్తూ ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ద రూల్, ఇఫ్ వీ కెన్ అలైన్ ఆన్ ద కంపెన్సేషన్ ఐఎమ్ రెడీ టు మూవ్ ఫార్వర్డ్ అనా. లేకపోతే ఐఎమ్ షూర్ వీ కెన్ ఫైండ్ ఎ నెంబర్ దట్ వర్క్స్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఓకే బ్రో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డోంట్ నెగోషియేట్ అన్లెస్ యు ఆర్ రెడీ టు వాక్ అవే. మీకు నచ్చిన వాటికి అక్కడ దొరకకపోతే లేచి వెళ్ళిపోయే విధంగా మీరు లేకపోతే మీరు నెగోషియేషన్ చేయలేరు. బెస్ట్